మీరు మా ఛానల్లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ బిజినెస్ ఏదైనా మా ఛానల్ ప్రమోషన్తో మరింత అభివృద్ధి చేసుకోండి. వివరాలకు 9100 966079 కి కాల్ చేసేయండి లేదా రంగస్థలం ఫర్ ఆల్ @gmail కి మెయిల్ చేసేసేయండి. హాయ్ అండి. ఈ వీడియోలో థియో ఎంటర్ప్రైజెస్ వారి బైబ్యాక్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నారండి. మహిళలు పురుషులు ఎవరైనా సరే ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ నెలకు దాదాపు 45,000కు పైగా సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అండి. కాటన్ విక్స్ తయారు చేయడం ద్వారా ఈ బైబ్యాక్ బిజినెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థియో ఎంటర్ప్రైజెస్ వారు హైదరాబాద్ అండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఈ వీడియోలో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం థియో ఎంటర్ప్రైజెస్ వారికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మిషన్ అనేది ఎలాగ ఆపరేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ కింద మెయిన్ స్విచ్ ఆన్ చేసుకోవాలి, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. రెండోది వచ్చి సైడ్లో మిషన్కి పక్కన ఉన్న ఎంసీని ఆన్ చేసుకోవాలి. థర్డ్ వచ్చి పైన రెడ్ బటన్ ఏదైతే ఉందో మెయిన్ స్విచ్ అది ఆన్ చేయాలి. అది ఆన్ చేసిన తర్వాత మిషన్ అనేది రన్ అవడం స్టార్ట్ అవుతుంది. బెల్ట్ మీద విక్స్ కాటన్ వేసే ముందు బెల్ట్ మీద నీళ్ళు అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి, లేదా స్ప్రే చేసుకోవచ్చు, లేదా డస్టర్ పెట్టి కూడా మనము దాన్ని తడిగా చేసుకోవచ్చు. తడి అయిన తర్వాత ఎక్కువగా తడి చేయకుండా కొద్దిగా తడి అయిన తర్వాత కాటన్ అనేది ఏదైతే పీసెస్ ఉన్నాయో దాన్ని 3 టైమ్స్గా మనము చింపుకొని దాని మీద వేసుకోవాలి. వేసుకుంటే లాస్ట్లో మీరు చూడొచ్చు ఒత్తుల్లాగా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఆ ఒత్తులు మనం ప్యాక్ చేసుకోవాలి. బైబ్యాక్ బిజినెస్ గురించి కంపెనీ వారు వారి మాటల్లోనే ఏం చెప్తున్నారో విందాము. బైబ్యాక్ అంటే మేమే మిషన్ ఇస్తాము, మేమే రా మెటీరియల్ అంటే కాటన్ ఇస్తాము, తిరిగి ఇచ్చిన కాటన్ని తిరిగి మేమే కొనుక్కుంటాము. ఎలాగ కొనుక్కుంటామంటే కస్టమరు రా మెటీరియల్ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇచ్చిన ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ మీద విక్స్గా తయారు చేసి దాన్ని తీసుకుని వస్తే ఆ విక్స్ని తిరిగి మేమే కొనుక్కుంటాము. మేము రా మెటీరియల్ని కస్టమర్కి 300కి అంటే ఫర్ కేజీ 300 కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. తిరిగి కొనుక్కునేటప్పుడు కస్టమర్ నుంచి ఫర్ కేజీ విక్స్ అంటే ఒత్తులు బత్తి 600 లాగా కస్టమర్ నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. దీంట్లో కస్టమర్కి 300 ప్రాఫిట్ అనేది 1 కేజీ మీద రావటము జరుగుతూ ఉంది. అయితే డేకి ఎన్ని కేజీస్ ఒక మిషన్ మీద చేయొచ్చు అంటే 4 అవర్స్కి 1 కేజీ లాగా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ స్పీడు, డిపెండ్స్ ఆన్ మ్యాన్ పవరు, అది పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇన్ ఏ డే 4 to 5 కేజెస్ చేస్తూ ఉన్నారు. ఇన్ ఏ డే కొంతమంది 8 to 9 కేజెస్ కూడా చేస్తూ ఉన్నారు. ఎలాగోనంటే వారు షిఫ్ట్స్ లాగా పెట్టుకోవడం బట్టి మార్నింగ్ 6 to 2, 2 to 10, 10 to మార్నింగ్ 6, అలాగా 8 అవర్స్ షిఫ్ట్. 3 ఎంప్లాయీస్ పెట్టుకొని ఒక మిషన్ మీద నాన్ స్టాప్ 24 అవర్స్ నడుపుడు బట్టి అట్లీస్ట్ ఇన్ ఏ డే వారు 4 to 5 కేజెస్ అండ్ మోర్ దాకా వారు చేసుకోగలుగుతారు. అంటే మిషను బ్రేకు మధ్యలో లంచ్ బ్రేకు, డిన్నర్ బ్రేక్కి, బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఇస్తూ ఉంటాం కాబట్టి మిషన్ అనేది అది బ్రేక్తో కూలింగ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ఏ డే 5 కేజెస్ లాగా చేసుకున్న 5 into 300 = 1500 దాకా కస్టమరు సంపాదించుకోవచ్చు ఒక రోజుకి. ఇన్ ఏ డే 1500 అంటే 1500 into 10 days చూస్తే 15,000, 20 డేస్కి 30,000, 30 డేస్కి 45,000 లాగా ఇన్ ఏ మంత్ 45,000 ప్లస్ సంపాదించుకోవచ్చు. కొంతమంది 20,000 సంపాదించేవారు ఉన్నారు, కొంతమంది 45,000 పైన సంపాదించేవారు ఉన్నారు. ఇది పూర్తిగా కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వారు ఏ విధంగా దాన్ని ప్లానింగ్ చేస్తారు అనేది. సర్వీస్ విషయానికి వచ్చినప్పుడు మేము 1 year అగ్రిమెంట్ అనేది కస్టమర్కి భరోసా కోసము ఇస్తూ ఉన్నాము. కస్టమరు సార్ మీరు ఎలాగా మరి కొనుక్కుంటారు మా దగ్గర నుంచి మిషన్ తీసుకున్న తర్వాత విక్స్ తీసుకుంటారని గ్యారంటీ ఏంటంటే కస్టమర్కి మేము 100 పేపర్ బాండ్ మీద సికింద్రాబాద్ జ్యుడిషియరీలో అగ్రిమెంటు అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ 1 year ఉంటుంది. 1 year తర్వాత కస్టమరు
ఒకవేళ సాటిస్ఫై అయ్యి కంపెనీ వారికి కూడా ఓకే అనుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రెన్యువల్ అనేది మరి చేసుకోవచ్చు. సర్వీస్కి వచ్చినప్పుడు మిషన్కి 1 year ఫ్రీ సర్వీస్ ఇస్తాము. మరొకసారి అగ్రిమెంట్ ఎక్స్టెండ్ అయిన తర్వాత 1 year అగైన్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ శాతంగా మిషన్ డ్యామేజ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే మిషన్ని మనం చూస్తే టోటల్గా ఐరన్తో బిల్డప్ అయి ఉంది లేదా మైల్డ్ స్టీల్తో చేయబడి ఉంది. సో మిషన్ అనేది డ్యామేజ్ అవ్వడము 99.9% అది ఇంపాసిబుల్. సో మిషన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందంటే ఎక్కువగా ప్రెషర్ పడుడు బట్టి డీసీ అంటే డైరెక్ట్ కరెంటు రావుడు బట్టి ఒకటి ఫ్యూజ్ అనేది పోవచ్చు. చిన్న బల్బు లాగా ఉంటుంది, 1 రూపీ 2 రూపీస్ లేదా 5 రూపీస్ ఉంటుంది, చిన్న బల్బు లాగా ఉంటుంది. ఆ ఫ్యూజ్ అనేది ఎగిరిపోవచ్చు లేదా బెల్ట్ అనేది ప్రాబ్లం రావచ్చు. ఎక్కువగా తడిపి నడుపుడు బట్టి తెగిపోవచ్చు లేదా స్క్రాచెస్ రావచ్చు, లేకుంటే అది ఏ రకమైన ప్రాబ్లం రావచ్చు. రెండవది మోటార్ అనేది ప్రాబ్లం రావచ్చు. ఈ రెండే ఎక్కువగా మిషన్లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ శాతం సార్ మేము బయట నుంచి తిరుపతి, వరంగల్ అక్కడి నుంచి ఉన్నాం కదా సార్, ఎలాగ అంటే ఎక్కువ శాతము మన టెక్నీషియన్ వారు వీడియో కాల్లోనే అసిస్ట్ చేయడం జరుగుతుంది. కస్టమర్కి మనము టెస్టరు, స్క్రూ డ్రైవరు, కొన్ని పార్ట్స్, అలాగే ఫ్యూజు, ఒక సీలింగ్ బెల్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కస్టమర్కి. సో వారు ఫిక్స్ చేసుకోగలుగుతారు. ఒకవేళ చేసుకోలేని పరిస్థితిలో కొరియర్ అనేది వారు ఇక్కడికి చేయొచ్చు. ఇక్కడికి చేసిన తర్వాత తిరిగి మేము ఫిక్స్ చేసి వారికి రిటర్న్ కొరియర్ చేయడము జరుగుతూ ఉంది. దగ్గర ఉన్న వారైతే ఆఫీస్కి తీసుకొని రావచ్చు, దూరం ఉన్నవారు కొరియర్ చేయొచ్చు. కొరియర్ ఛార్జెస్ ఏదున్నా కూడా పూర్తిగా అది కస్టమర్ బాధ్యత అయి ఉంటుంది. రా మెటీరియల్కి వచ్చినప్పుడు రా మెటీరియల్ మాకు ఫస్ట్ టైము ఆఫీస్కి అగ్రిమెంట్ కోసం ఖచ్చితంగా కస్టమర్ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్రిమెంట్ అనేది జరుగుద్ది. అగ్రిమెంట్ జరిగిన తర్వాత మెషిను, రా మెటీరియల్ కస్టమర్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత సెకండ్ టైం నుంచి ఒకవేళ విక్స్ పంపించాలంటే వారు డైరెక్ట్ కొరియర్ చేయొచ్చు. ఒకవేళ కొరియర్ చేసిన తర్వాత మాకు కంపెనీ రూల్ ప్రకారంగా విక్స్ అనేది లావు, సన్నగా, పొడవు అనేది కంపెనీ వారు చెప్తారు. ఎందుకంటే వారు కూడా యాక్టివ్ కస్టమర్స్ వారి దగ్గర ఉంటారు కాబట్టి ఆ యాక్టివ్ కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి కంపెనీ వారు కస్టమర్కి చెప్తారు లావుగా కావాలా, సన్నగా కావాలా, పొడుగుగా కావాలా అనేది. ఆ రూల్ ప్రకారంగా కస్టమరు చేసి పంపించాలి. పంపిస్తే అది రూల్ ప్రకారంగా ఉందంటే యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ కాగానే ఇమీడియట్గా గూగుల్ పే లేదా ఫోన్పే, ఒకవేళ కస్టమర్ వచ్చి ఇస్తే ఆన్ డెలివరీ క్యాష్ అనేది కూడా కస్టమర్కి ఇవ్వటము జరుగుతూ ఉంది. దాని తర్వాత ఒకవేళ అగ్రిమెంట్లో మనం చూస్తే చాలామంది బయట కంపెనీస్ వారిని చూస్తే వారు అగ్రిమెంట్లోనే వారు మెన్షన్ చేస్తూ ఉంటారు, మాకు తీసుకెళ్ళిన 10 daysకే ఇవ్వాలి, 15 daysకే ఇవ్వాలని చెప్పి టైం ప్రెషర్ అనేది పెడతా ఉంటారు. రెండవది వారు ఒక పాలసీ కానీ రూల్ కానీ లిటిగేషన్ కానీ పెడతా ఉంటారు. ఏంటంటే మా దగ్గరే కొనాలి, మా దగ్గరే అమ్మాలి అని చెప్పి. కానీ థియో ఎంటర్ప్రైజెస్ అంటే మా కంపెనీ దగ్గర అలాంటి రూల్స్, లిటిగేషన్స్ అనేవి లేవు. కస్టమర్కి ఒకవేళ బయట అమ్ముకోవాలంటే మా దగ్గర 600కి వారు కొనుక్కుంటారు కాబట్టి, ఒకవేళ వారు బయట 600కి అమ్ముతారు కాబట్టి బయట ఒకవేళ వారు అమ్ముకోవాలనంటే ఒకవేళ 700, 800 వచ్చినా కూడా వారు ఎంతకు వస్తే అంతకి వారు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. రెండోది మన దగ్గర టైం పీరియడ్ అనేది లేదు. 10 days కానీ, 15 days కానీ, 20 days కానీ, 1 month కానీ ఎప్పుడైనా కస్టమర్ మనకి తీసుకొని దాన్ని రావచ్చు. సో టైం ప్రెజర్ అనేది కస్టమర్కి లేదు. హ్యాజిల్ ఫ్రీ సర్వీస్ అనేది ఉంది. మొత్తం హైదరాబాద్లో ఎక్కువగా చూస్తే ప్రైజెస్ 95, 1 lakh పైన ఉంది. మన దగ్గర చాలా తక్కువలో 80,000కే సెమీ ఆటోమేటిక్ 2-in-1 మిషన్ సీలింగ్ ప్లస్ విక్స్తో ఇవ్వడము జరుగుతూ ఉంది. మన ఆఫీసెస్ వచ్చి బెంగళూరులో ఉంది, ఒకటి కళ్యాణ్ నగరు,